శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి ఆమోసు గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం, యెహోవా బలిపీఠము పైగా నిలిచిండుట నేను చూసుతిని. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం దానిస్తుండగా నిజానికి మాతో ఉంటుందని మహిమ చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పేరిట ప్రార్థించడానికి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. భక్తున్నటువంటి ఆమోసు భక్తు ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట, యెహోవా బలిపీఠము పైగా నిలిచి ఉంటూ చూస్తుంది. నీవు నేను కూడా ప్రార్థన బలిపీఠం కట్టుకున్నప్పుడు దేవుడు తన దూతలను పంపించి నీ ప్రార్థన వినడానికి సమర్థుడై ఉన్నాడు. దేవుడే కాదు, ప్రభువే కాదు, దేవదూతలే కాదు, నీవు నేను ప్రార్థించినప్పుడు ఆ దూతలన్నీ కూడా దేవుడు కూడా మనతో ఉంటాడు. ఆయన సాయం చేస్తాడు. ప్రార్థన బలిపీఠం నిర్మించుకోవాలి. ప్రార్థన అన్న బలిపీఠాన్ని నీ ఇంట్లో నువ్వు నిర్మించుకున్నప్పుడు, వ్యక్తిగత జీవితంలో నువ్వు నిర్మించుకున్నప్పుడు, లేదా నీ వ్యక్తిగతమైన మార్గంలో నువ్వు సాగుతూ ప్రార్థన మరవకుండా ఆ బలిపీఠము, హృదయం అనే బలిపీఠము దేవునికి సమర్పించుకున్నప్పుడు, క్రీస్తు కొరకు నీవు ప్రార్థించినప్పుడు, క్రీస్తు నీ విషయంలో ఆలోచన చేసే దీవించే సమర్థుడు ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యం రాబడిన మాట ప్రార్థన చేసుకుంటూ అన్నిత్యము దేవుడు మన ఎడల మేలు చేస్తాడని నమ్మకంతో, విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటూ ముందుకు సాగుతూ పరిశుద్ధాత్మ దేవుడు తోడైండి నడిపించి దీవించగాక. ఆమేన్. మౌనతుల స్తుతి స్తోత్రాలు తరలించుకుంటూ వాక్యం దాని సినిమాతో వందనాలు చేస్తాం. ఆన్లైన్లో వీక్షిస్తున్న సోదరులందరినీ దీవించేస్తున్నాము, ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడైండి దీవించునుగాక. ఆమేన్.